హీరో ఒక అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేస్తూ డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు. కానీ అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేస్తున్న మూవీకి బాంబ్ బ్లాస్ట్ కోసం ఒక టెక్నీషియన్ని తీసుకుని వస్తే ఆ టెక్నీషియన్ పెట్టిన బాంబుకి సెట్ ఎగిరిపోద్ది. ఇడి జాబు ఎగిరిపోద్ది. తర్వాత ఈడే మాట్లాడేసుకుని ఓ బ్యాంక్ లేపేద్దాం అనుకుంటాడు. అలా ఓ నలుగురిని వేసుకుని ఓ ఊరు వెళ్తాడు. బ్యాంక్ కిందకు ఓ సొరంగం తవ్వి డబ్బులు దొబ్బేద్దాం అని అనుకుంటాడు. హీరోయిన్ ఏమో ఆ ఊరు బ్యాంక్లోనే అకౌంటెంట్గా పని చేస్తూ ఉంటుంది. దానికి ఓ దిక్కుమాలిన లవ్ స్టోరీ కూడా ఉంటుంది. హీరోయిన్ తన లవర్తో లేచిపోదామని బంగారం డబ్బులు సర్దుకుని వాడి దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ వదిలేసి హీరోయిన్ తీసుకొచ్చిన డబ్బులు బంగారాన్ని పట్టుకుని పారిపోతాడు. పాపం హీరోయిన్ అట్టయి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఊరుకుందా లేదు, మళ్ళీ హీరోని లవ్ చేస్తుంది. అలా హీరో గ్యాంగ్ తో కలిసి ఆ అమ్మాయి కూడా బ్యాంకులు లేపేద్దామని అనుకుంటుంది. అలా భూమి కింద నుంచి స్వరంగం తవ్వుతున్న ప్రాసెస్ లో కొన్ని ఇల్లు అడ్డొస్తాయి. పెద్ద గంట ఏదో పడిపోద్ది. గంట కింద పడిన తర్వాత పెద్ద విధ్వంసే జరిగిపోయి కథ ఎక్కడి నుంచి ఎక్కడికో ట్విస్టులు బొమ్మ ఏవో అయిపోతాయి అనుకున్నాం. ఏం కాలేదు. గంటను తీసుకెళ్లి మొహం కూర్చోబెట్టారు. ఐఎమ్ హట్. కానీ గంట లేకుండానే వేరేదేదో తీశారు, అది నచ్చింది. ఇంకో హైలైట్ ఏంటంటే మూవీలో రాజీవ్ కనకాల గారు ఉన్నారు. లాస్ట్ వరకు బతికే ఉన్నారో లేరో మీరే చూసి తెలుసుకోండి. హీరో హీరోయిన్ నేమ్స్ కూడా నాకు సరిగ్గా తెలియదు. మూవీ మంచిగా తీశారు, సో నేను ఇంకేం పట్టించుకోలేదు. మూవీ బాగుంది, నాకు నచ్చింది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే ఒక మంచి మూవీ. ఒక్క వల్గర్ సీన్ లేకుండా బాగా తీశారు. నాకు రేటింగ్ ఇవ్వడం ఇష్టం లేదు, కానీ థంబ్నెయిల్స్ కోసం చెప్తున్నా 3/5.